గతంలో మొత్తం మిగిలిన మేజర్ పార్ట్ అయిపోయాయి. ఆ రోజు ఇవి గుర్తు మీద జరిగే ఎన్నికలు పార్టీల బలాబలాలు ప్రదర్శనలు చూపించాయి. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేవే అసలైన గీటురాయి. ఆ ఎన్నికల్లో ఎలాంటి ఇవి జరగకుండా స్మూత్గా సాఫీగా జరిగే రకంగా చూడడం, చెదురుమదురుగా ఏమైనా జరిగినా అవి ఎప్పుడైనా జరిగే ఉండడం, జరుగుతున్నవి వాటిని దాటుకొని ఒక కూటమో ఓ పార్టీనో ఎవరెవరు గెలుస్తుంటారు. ఇప్పుడు జరుగుతున్నవి స్థానిక సంస్థల ఎన్నికలు. సహజంగానే 2.5 ఏళ్ళు అయింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటై ఒక రకంగా మిడ్ స్ట్రీమ్ దీంట్లో ప్రజలు ఏమనుకుంటున్నారని తెలియడానికి అది ఉపయోగపడుతుంది. కాబట్టి సహజంగానే మేము చేసిన పనులన్నీ తీసుకొని జనంలోకి మేము వెళ్ళాం. మాలో ఏదన్నా లోపాలు ఈ పార్టీ పాలనలో లోపాలు ఎత్తకాలని వాళ్ళు ప్రయత్నం చేయడం సహజంగానే జరిగేది. అది కూడా సగం కాడి పడేశారు. స్థానిక సంస్థల్లో మండలాల ఎన్నికలు వీటిలో దిగలేదు. అలాగే మన మున్సిపల్ ఎన్నికల్లో అయితే చేశారు. ఫలితాలు ఎలా వచ్చాయో మీరు చూశాం. ఎదురుగా ప్రతిపక్ష పార్టీలు ప్రత్యర్థులు ఉన్నా లేమని చెప్పి అందరూ కలిసి ముసుగులో దూరి పోరాడినా లోపాయికారిగా ఒప్పందాలతో తెలుగుదేశం పార్టీ జనసేన ఆ ఒకే తాను గుడ్డల్లాంటివి, దానికి తోడు బీజేపీ కలిసి ఒకే అభ్యర్థిని సపోర్ట్ చేసిన ఎంటైర్ స్టేట్ గత ఎన్నికలతో పోలిస్తే 19 ఎన్నికలతో పోలిస్తే దాదాపు 15 నుంచి 20-25% వరకు, అంటే 65-70% పైగా యాక్సెప్టెన్స్ లెవెల్ లేదా ఓట్లు వచ్చినవి కనపడుతూనే వచ్చాయి ఇంతవరకు. ఇప్పుడు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో అత్యంత కీలకమైంది బహుశా, ఎందుకంటే కుప్పం ఆల్రెడీ మిగిలిన కాన్స్టిట్యున్సీ అంతా గత టర్మ్లో ఆయన్ను 27 ఓట్ల మెజారిటీతోనో ఎంతనో విజయం సాధించారు చంద్రబాబు నాయుడు గారు. అక్కడ 30,000 సరిగ్గా గుర్తులేదు నాకు. అక్కడ రూరల్ పార్ట్ అంతా మొత్తం రిజెక్ట్ చేసేసింది. గుర్తు మీద జరిగిన ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీలు కూడా స్వీప్ చేశాం, మొత్తం వైఎస్ఆర్సీపీ స్వీప్ చేసింది. ఇక మిగిలింది టౌన్. సహజంగానే దశాబ్దాల తరబడి ఆయన రిప్రజెంట్ చేస్తున్నది. మేము భావించేది ఆయన చెరబట్టింది కుప్పం. ఆయన చెరలో, చంద్రబాబు నాయుడు గారి చెరలో దశాబ్దాలుగా మగ్గింది. ఎక్కువ కాలం బయట ఓట్లు, దొంగ ఓట్లు వేల సంఖ్యలో, ఇప్పటికీ 8,000 ఉన్నాయని మా వాళ్ళు విత్ ప్రూఫ్స్ కంప్లైంట్ ఇచ్చారు నిన్న టౌన్కు సంబంధించినంత వరకు, కాన్స్టిట్యున్సీకి సంబంధించినంత వరకు. బయట బెంగళూరు నుంచో ఎక్కడి నుంచో తీసినవి అన్నీ తీసినందువల్లనే, అవి తీసినప్పుడల్లా ఆయన మెజారిటీ తగ్గుతూ వచ్చింది, మన సెటిల్ అయింది. సో బయట ఓట్లో, దొంగ ఓట్లో కల్చర్ కానీ, అవి రిజిస్టర్ అవి చేయించి బయట నుంచి వ్యక్తులను తెచ్చి చేయించడం కానీ, ఇంకో రకంగా రిగ్గింగో సైక్లింగో చేసే అలవాటు కానీ ఏదైనా ఉంటే ఆయనకుంది. అది ముఖ్యంగా ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించినంత వరకు. అక్కడ తెలిసింది చంద్రబాబు నాయుడు గురించే. ఆయన మకుటం లేని మహారాజులాగా ఆ కాన్స్టిట్యున్సీ వరకు ఇన్నాళ్ళు తానే వెలిగారు. ఫస్ట్ టైం ఆ కోట బద్దలైంది. ఎందుకు బద్దలైందని కూడా అందరికీ తెలుసు. ఒక చీకటి దీని నుంచి వెలుతురులేకపోయినట్టు రాష్ట్రం మొత్తం కూడా తొలిసారి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఆ సంక్షేమ ఫలాలనండి, సంక్షేమం ద్వారా అభివృద్ధి అనే దాని రుచిని చూడడం మొదలుపెట్టాక సహజంగానే ఆ సువాసనలు అక్కడికి వెళ్ళాయి, ఆ మంచి గాలులు అక్కడికి వెళ్ళాయి. వాటికి ప్రతిస్పందనగా జనం కూడా స్పందించారు. దాని ఫలితమే స్థానిక మన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు అన్నీ మా పార్టీ స్వీప్ చేయడం. అదే ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాలేదనుకుందాం, ఏమి కొంపలంటుకుపోయేది ఏం లేదు. ఏదో కుప్పం టౌన్ రాగానే అది ఒక విజయమో, అది పోయినంత మాత్రాన ఇదో
కావాల్సిన అవసరం లేదు. ఈవెన్ రాష్ట్రం మొత్తం కూడా మనం సరిగా పరిపాలన చేస్తే జనం మనతో ఉంటారు, వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయి, దేవుడి ఆశీస్సులు, ప్రజల బ్లెస్సింగ్స్ ఉంటాయి. మనం సరిగా రూల్ చేయలేదనుకుంటే జనం రిజెక్ట్ చేస్తారు. దాన్ని కూడా హంబుల్గానే రిసీవ్ చేసుకోవాలనే తత్వం ఉన్న నాయకుడు అధ్యక్షతన ఉన్న పార్టీ ఇది. ఆయనే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి వైఎస్ఆర్సీపీకి దిగజారుడు విధానాలకు పోయో ఇంకోటో అప్పుడు పోలేదు. గతంలో ఈ 10 ఏళ్ల హిస్టరీలో పోయే అవసరము దానికి లేదు కాబట్టి అందుకోసం ఒక చట్టం కూడా తీసుకొచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రలోభాలకు గురి చేసినా, డబ్బులు పంచినా, ఇంకో రకమైన ఇచ్చేసినా వారిని అనర్హులు చేసే రకంగా కూడా చట్టం తీసుకొచ్చారు. బహుశా అంత సాహసం అన్లెస్ విపరీతమైన విశ్వాసం, ప్రజల మీద నమ్మకం, విశ్వాసం, ప్రేమ, ఆ అభిమానం సంపాదిస్తేనే మనం రాజకీయంగా ఉండగలమనే ఒక పూర్తి దాని మీద నమ్మకం ఇది ఉన్న నాయకుడు, వ్యక్తి మాత్రమే అలాంటి చేయగలరు. జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇది ఇటు హిస్టరీ, అటు చంద్రబాబు నాయుడు గారి హిస్టరీ. ఈరోజు వింటే ఆశ్చర్యం వేస్తే, మీకు కూడా మీడియా కూడా ఆశ్చర్యం వేసింటుంది అనమాట. మధ్యలో ఆయన దాన్ని ఎక్కడికి పోయారంటే తిరగబడానికి అంటాడు. ఇది ఒక ఎన్నిక కాదు, రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించుకోవాలా, ఇది ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం అంటాడు. తక్కువ నాకు అది గుర్తొచ్చింది. 2019 ఎన్నికల్లో కూడా ఆయన కాంగ్రెస్తో చేయి కలిపి ఇది చారిత్రక ఆవశ్యకత అన్నాడు. భారీ పదాలు ఎక్కడ పట్టుకుంటారో అవి మాత్రమే మాట్లాడతారు ఆయన. సందర్భము ఆయనకు అవసరం లేదు. 37,000 ఓట్లున్న 24 వార్డుల కుప్పం టౌన్ నగర పంచాయతీ, దానికి సంబంధించి ఎన్నిక. వార్డుకి ఎంతమంది ఉంటారండి? 1000 నుంచి 1500 మంది ఉంటారు. ప్రతి వార్డుకు ఒక అభ్యర్థి ఉంటాడు. పోనీ అసెంబ్లీ అంటే 200 పోలింగ్ స్టేషన్లో, 250 పోలింగ్ స్టేషన్లో ఎక్కడ పోతాడు అనుకోవచ్చు. నీకు ప్రతి వార్డుకు 2 ఉన్నాయంట అక్కడ పోలింగ్ కేంద్రాలు, 48. అండ్ ప్రతి బూత్లో ఒక ఏజెంట్ కూర్చున్నాడు. ఏజెంట్ కూడా దిక్కులేని పార్టీ ఏం కాదు కదా మీది. మీ ఏజెంటు, మీ అభ్యర్థి అక్కడే ఉంటాడు. మా ఏజెంటు, మా అభ్యర్థి అక్కడే ఉంటాడు. అందులో 48 పోలింగ్ కేంద్రాలకు గాను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలని 38 ఈసీ గుర్తించిందంట. అక్కడ ఎక్స్ట్రా సెక్యూరిటీ ఉంటుంది. దొంగ ఓటు ఎప్పుడు వస్తుంది? ఎందుకంటే ఈరోజు ఆయన దాని మీద ఎగురుతున్నాడు, దొంగ ఓట్లు అని. దొంగ ఓటు ఎప్పుడు వస్తుంది? లోపలికి పోయి ఫాల్స్ చూపించి వేసి సిరా గుర్తు కూడా ఇక్కడ ఉండాలి. బయటకు వస్తే దొంగ ఓటు అవుతుంది. ఎవరిదన్నా వేరే వాడు ఇంపర్సనేషన్ చేస్తే మీ ఏజెంట్ ఉంటాడుగా అక్కడ. ఏ ఏజెంటు? దశాబ్దాలుగా పూర్తి మీ చెరలో ఉన్న ఆ పట్టణం, కుప్పం పట్టణంలో వాళ్ళు అంటే నువ్వు తయారు చేసుకున్న ఒక గ్యాంగ్, పెద్ద గ్యాంగ్, మాఫియా గ్యాంగ్ లాగా ఉంటారుగా, ఓ ముఠాలాగా ఉంటారు కదా, వాళ్లే కూర్చోంటారు కదా. ఊర్లో ఎవడెవడో అంత చిన్న టౌన్లో తెలియదా? లేదా ఐడెంటిటీ కార్డు చూడరా? ఎక్కడ దొంగ ఓట్లకు ఆస్కారం ఉంది? ఇంత దాంట్లో మధ్యాహ్నం 1 గంటకు 60% పోలైనాయి. మామూలు సంప్రదాయంగా కూడా ఏ ప్రభుత్వం అధికారంలో ఉండేవాళ్ళు నిజంగా ఏదైనా చేసుకోవాలంటే అంత పర్సెంటేజ్ కాదు. పర్సెంటేజ్ ఆఫ్ పోలింగ్ బాగా జరిగింది. జనం బాగా వచ్చి బారులు తీరి ఓట్లు వేస్తున్నారు. మూడవది, అసలు బయట మీ పార్టీ వాళ్ళు గుంపులు ఎందుకు చేరాల్సి వచ్చింది? టౌన్లో నీకు దొంగ ఓటు అనేది ఎప్పుడు వస్తుంది? ఓటర్ ఉండడు, లేదా ఓటర్ బద్దకిస్తాడు, రాడు. మరి మీ అడ్డా, చంద్రబాబు నాయుడు గారి అడ్డా అని ఆయన క్లెయిమ్ చేసుకునే కుప్పం, మేమైతే నీ చెరలో ఉన్నది, దాన్ని ఈరోజు విముక్తి కల్పిస్తున్నామని మేము ఫీల్ అవుతున్నాం. సరే, మీ దాని ప్రకారమే మీ అడ్డా అయినప్పుడు అక్కడ మీ ఓటరు మీ మీద అభిమానం ఉన్నప్పుడు ఏదో తను రాకుండా ఉండాలి, అసలు ఓటరే లేకుండా పేరన్నా చేర్చిండాలి. ఇది జరిగినా రాకుండా ఉంటే మీ మీద అభిమానం లేనట్టు. వేయడానికైనా అవకాశం ఎక్కడ? రామకృష్ణారెడ్డి ఓటు ఉంటే, రామకృష్ణారెడ్డి ఎక్కడ ఉంటే పోయి ఓటు వేసుకుంటాడు కదా. ఇంకా దొంగ ఓటు ఎక్కడొస్తుంది? లేకపోతే అసలు రామకృష్ణారెడ్డి అనేవాడే లేకుండా ఒక ఓటు క్రియేట్ చేసినారనుకోండి, ఆ పుణ్యం కూడా మీదే కదా, మీరు చేసుకుంటేనే కదా అది అయ్యేది. ఎందుకంటే మీ చెరలోనే ఉంది కదా కుప్పం.
దానికి మా వాళ్ళు ఎవరో వైఎస్ఆర్సీపీ వాళ్ళు పోయి దొంగ ఓటు ఎందుకు కలుసుకుంటారు? నువ్వే నీటి చేతుల్లో లిస్ట్ ఉంది ఎవడెవడు లేడనేది, మీరే కదా తెప్పించుకుంటారు. అలా వస్తుంటేనే ఆపి కూడా వెనక్కి బస్సులో నుంచి పంపించారు, బెంగళూరు నుంచి వస్తుంటే ఇంతకుముందు కట్టగట్టి. సో ఏతావాత కుప్పంలో ఏది జరిగినా అదంతా మీదే, మీ ఖాతాలోనే పడుతుంది, మీకు ఎక్స్క్యూజ్ లేదు, దాంట్లో దొరకదు. ఆయన మాట్లాడినవన్నీ తన గురించి అనుకున్నాడని అనుకోవాల్సి వస్తుంది. ఈ వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. 1, 2, 3, 4 వీడియోలు ఉన్నాయి ఇక్కడ, ఒకసారి అవి ప్లే చేయండి అమ్మా. ఆయన వేసి చూపించాడు కదా, సరే నేను తీయించినాం. వెయ్యి ఫస్ట్ ఓటర్లకు డబ్బులు పంచుతున్న టీడీపీ నేతలు వస్తుందా? సైకిల్ గుర్తుకే ఓటేయాలమ్మా. వచ్చిందా? తర్వాత స్థానికేతరులను కుప్పంకు తీసుకొచ్చిన టీడీపీ నేతలు ఓటేదో క్లిప్పింగ్ ఉంది. రెండవదా ఫాస్ట్ చేయండి, వాళ్ళంతా జనం ఉన్నారుగా. మూడవది అది జనం అందరు ఉన్నారా? సౌండ్ తగ్గించి ఫాస్ట్ చేయండి. జనం కనపడుతున్నారుగా. నాలుగవది తీసుకోండి. కుప్పం టీడీపీ కార్యాలయం పెద్ద సంఖ్యలో గురువుల కార్యకర్తలు. అయిపోయింది కదా. ఇప్పుడు 2-3 ప్రశ్నలు నేను ఇంతకుముందు వేసిన వాటికి తోడుగా. ఓటర్లకు డబ్బు పంచుతున్న టీడీపీ నేతలు చూశారు, మరి చేసింది ఎవరు? నువ్వు. తర్వాత ఈరోజు లాస్ట్ మిగిలినవి అంతంతమంది జనం, 100 మంది బయట ప్రాంతాల నుంచి టీడీపీ కార్యకర్తలను ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? 37,000 మంది ఓటర్లలో మీ ఓటర్లు మెజారిటీ ఉంటే శుభ్రంగా వాళ్ళు వెళ్ళి బూతులేకి వెళ్ళి ఓటు వేసి రావచ్చు. నేను ఇంతకుముందు అన్నట్టు దొంగ ఓట్లు అనేవి ఎక్కడి నుంచి వస్తాయి? పేరు మనిషి లేకుండా క్రియేట్ చేస్తే దొంగ ఓటు, లేకుండా అతను బద్దకించి పోకపోతే ఎవడన్నా అతని ప్లేస్లో వేసిపోతే దొంగ ఓటు. ఇందులో దొంగ ఓట్లకు అవకాశం ఎక్కడుంది? మీ వాళ్ళే ఉండి నీకే మెజారిటీ, ఎందుకంటే కంటిన్యూస్ మీరే గెలుస్తూ వచ్చారు కాబట్టి మీకే ఆడ మెజారిటీ మద్దతు ఉంటే అక్కడికి బయట నుంచి మీరెందుకు టౌన్లో? కుప్పం ఈజ్ పార్ట్ ఆఫ్ యువర్ కాన్స్టిట్యున్సీ అండ్ హెడ్ క్వార్టర్స్. అక్కడికి మీ పార్టీ వాళ్ళను, టీడీపీ వాళ్ళు పక్కన రామకుప్పము, శాంతిపురము, ఇంకో మండలాల నుంచి 100 మందిని తీసుకుని, అందులో ఒక దగ్గర కనపడేది వాళ్ళ ఎమ్మెల్సీ మాజీ అయినట్టున్నాడు అనుకుంటా, అది శ్రీనివాస నాయుడు, వీళ్ళందరూ వచ్చి ఎందుకు అక్కడ భూమి కూడాల్సి వచ్చింది? ఎవరిని ఆపడానికి? ఎక్కడ క్యూల దగ్గర చూసినా వీళ్ళే జనం. మీ వాళ్లను వేయకుండా చేయడానికో ఇంకోటి చేయడానికో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంకోరో ప్రయత్నం చేస్తున్నారు అని అంటే దానికి సంబంధించిన కనపడాలి. మీ పచ్చ ఛానళ్ళలో కూడా టెలికాస్ట్ అవుతున్నవన్నీ ఇవే కేకలు, అరుపులు. ఎవరివి? చంద్రబాబు నాయుడు గారు బయట నుంచి తోలిన జనాన్ని. అక్కడికి మీరు పైగా రెచ్చగొట్టడానికి బయట ఆపితే దాని మీద మళ్ళీ ఒక నాటకం మొదలుపెట్టి ప్రజాస్వామ్యం దెబ్బ కొడుతున్నారు, నా కాన్స్టిట్యున్సీలోకి నన్ను పోనివ్వట్లేదని అదొక యాగి క్రియేట్ చేయడానికి ఇన్ని రకాల ప్లాన్ వేసుకొని వచ్చి, బహుశా ఎవరు చెప్పినారో పోతే నీ పరువే పోతుంది అన్నారేమో. ఆఖరికి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అక్కడ ఆయన మాట్లాడిన మాటలన్నీ చూస్తుంటే ఈయనకు ఇంకా ఈ జన్మకు ఇంకా విమ్ము అయిపోయింది, ఈయన ఇది కూడా దాటేసినాడు, ఇంకా ఈయన మారడు ఈ జన్మకు. జనం ఏమనుకుంటారో, నవ్వుతారు, లేదా ఈ మనిషికి ఇంకా ఆ సెన్సిబిలిటీస్, సెన్సెస్ కూడా పోయినాయని అనుకుంటారు.